శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీ గణపతి సచ్చిదానంద 35వ అధ్యాయం. విశ్వప్రేమ. సర్పో భయస్థానమథాస్య నాశశ్చిత్రం భయస్యైవ పదం జనానాం శాంతిః కుతో విచ్యుత సౌహృదస్య త్వం ప్రేమ పూర్ణోసి గురో సుఖాబ్ధిః. ఔరా, జనులకు పామంటేనూ భయమే, దాని చావంటేనూ భయమే. హృదయంలో ప్రేమ తొలగిన వాడికి శాంతి ఎక్కడ దొరుకుతుంది? శ్రీ గురుదేవా, మీరు ప్రేమ పూర్ణులు, కనుకనే మీరు సుఖసాగరులు. విస్తరణ. బెంగుళూరులో జ్ఞానబోధ సభను ప్రారంభించటానికి ఆ ఊరు వెళ్లిన స్వామీజీ అక్కడి ఎయిర్ ఇండియా అధికారి విశ్వనాథ్ గారు ఎప్పటినుంచో చేస్తున్న ఆహ్వానం మన్నించి వాళ్ల ఇంటికి వెళ్లారు. అక్కడ విశ్వనాథ్ గారి తాతగారైన ఎడుత్తరి సుబ్బరాయ శర్మ గారితో అరగంట సేపు రహస్య సమావేశం జరిపారు. 93 ఏళ్ల సుబ్బరాయ శర్మ గారు శ్రీవిద్యలో ఆరమగ్గిన పండు. మంత్రసిద్ధుడని ప్రసిద్ధి పొంది ఉన్న ఆ వృద్ధ తపస్వి, మంత్రాత్మకులై ఉన్న ఈ యువదేవత ఏమి మాట్లాడుకున్నారో అది దేవరహస్యమే గాని వారి సంభాషణ అయి తలుపులు తెరుచుకుని బయటకు వచ్చినాక 5 ఏళ్ల వయసులో ఉన్న తమ ముద్దుల మునిమనవడు ప్రసాదుని స్వామీజీకి చూపిస్తూ, వీడు మీ పిల్లవాడండి అన్నారు సుబ్బరాయ శర్మగారు. ఎవరొచ్చినా తన మునిమనవడి చేత శ్లోకాలు అప్పచెప్పించకపోతే ఆ ముత్తాతగారి ముద్దు తీరనే తీరదు. సహజంగానే పిల్లలంటే ముచ్చటపడే స్వామీజీ ముత్తాతగారి దగ్గర నేర్చుకున్న స్తోత్రాలు, శ్లోకాలు అన్నీ గబగబా అప్పచెపుతూ గుక్క తిప్పుకోవటం కోసం ఇబ్బంది పడుతున్న ప్రసాదును చూసి మరింత ముచ్చటపడిపోయి ఎత్తుకుని ఆడించి అందరికీ ప్రసాదం ఇచ్చి వచ్చేశారు. ఈ సంవత్సరం 1973 శివరాత్రి నాడు జరిగిన ఒక సంఘటన ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. శివరాత్రి నాడు తేనె అభిషేకం జరిగే సమయానికి ఋత్విక్కులు సామవేదం చెబుతున్నారు. అది ఆపి రుద్రం చెప్పమన్నారు స్వామీజీ. వారు రుద్రం చెబుతూ ఉండగా శివలింగం దగ్గర కూర్చుని సమాధిలోకి వెళ్లిపోయారు స్వామీజీ. ఇంతలో శివలింగంలో స్వామీజీ రూపం స్పష్టంగా కనిపించసాగింది. 4000 మంది సభ ఈ శివదర్శనం చేసుకుంది. స్వామీజీ సమాధిలో ఉన్నంతసేపు ఆ దర్శనం జరుగుతూనే ఉంది. ఆ తరువాత దాని గురించి వివరిస్తూ స్వామీజీ ఇలా చెప్పారు. లోపల జరిగే ఆత్మపూజకు బహిరంగమైన సంకేతమే అభిషేకం. ఈ పండితుల రుద్రపారాయణ నాలో శివశక్తి తాదాత్మ్యానుభూతిని ఉద్దీపింపచేసింది. అర్చనకు బహిరాధారమైన ఈ శివలింగంలో కూడా నేనే ఉన్నానన్న అనుభవం నాలో నిండిపోయింది. అదే మీకు దర్శనమైంది. మీరు అదృష్టవంతులు. ఢిల్లీ నుంచి వచ్చిన దగ్గర నుంచి తను వెళ్లిన చోటల్లా జ్ఞానబోధ సభలు ఏర్పాటు చేస్తున్నారు స్వామీజీ. ఢిల్లీ విద్యావేత్తలు ఏర్పరిచిన బాటలో వాటిని సంఘటితపరిచి సుసంబద్ధం చేసి క్రమశిక్షణ కలిగించి నిత్య కార్యక్రమాలు గాని వారం వారం కార్యక్రమాలు గాని నిర్విఘ్నంగా జరిగే ఏర్పాట్లు చేయటానికి ఎనలేని శ్రమ చేస్తున్నారు. విజయవాడ, మద్రాసు, బెంగుళూరు, అనంతపురాలలో ఈ పని సాఫీగా జరిగిపోతోంది. కేరళలోని కొచ్చిన్లో మాత్రం ఇది అడుగులోనే హంసపాదుగా అంతర్గత విభేదాలలోని రవరవల వల్ల గరగరలాడుతోంది. తలవని తలంపుగా గురువాయూర్లో కృష్ణయ్యర్ గారి కృషి వల్ల కొంత కార్యక్రమం సాగుతోంది. అడిగిన చోటల్లా జ్ఞానబోధ సభలు పెట్టుకోవటానికి అనుమతిస్తున్నారు స్వామీజీ. కమిటీలు తయారవుతున్నాయి. సూచనలు, ఆజ్ఞలు ఇస్తున్నారు స్వామీజీ. ఉత్తరదేశ పర్యటన తరువాత ఆశ్రమానికి విదేశీయుల ఆగమనం పెరిగింది. తరచుగా ఎవరో ఒక విదేశీయులు వచ్చి స్వామీజీని, ఆశ్రమాన్ని పరిశీలించుకుని వెళ్తున్నారు. ఒకరు వెళ్లారంటే ఒక నెల రోజుల తర్వాత మరో 10 మంది వచ్చారన్నమాటే. అయితే 100కి 90 పాళ్లు ఈ వచ్చే విదేశీయులంతా యోగ విద్య మీద ఆసక్తితో భారతదేశంలోని యోగుల కోసం అన్వేషిస్తున్న వారే. వీరిలో కొందరు నెలల తరబడి ఆశ్రమంలో ఉండి స్వామీజీ నిర్వహించే యోగ తరగతుల్లో పాల్గొంటున్నారు. వారిలో ఉన్న శ్రద్ధాసక్తులను గమనించిన స్వామీజీ కూడా నిష్కపటంగా యోగ విద్యా రహస్యాలు వాళ్లకు అందిస్తున్నారు. ఏమైనా యోగా తరగతులు ఇదివరకంత నిరంతరంగా జట్టు తర్వాత జట్టుగా సాగిపోవటం లేదు. కారణం
స్వామీజీకి ప్రయాణాలు పెరగటమే. ఈ సంవత్సరం 1973 జూన్ నెలలో జరిగిన నంజుండయ్య గారి అమ్మాయి వివాహానికి అనంతపురం వెళ్లిన స్వామీజీతో పాటు ఢిల్లీ నుంచి వచ్చిన బాలా శ్రీరామ్ గారు కూడా వెళ్ళింది. అక్కడ ఆదివారం నాడు హోమానికి 10,000 మంది జనం వచ్చేసరికి ఆవిడ అవాక్కైపోయింది. ఆ జనం మీద స్వామీజీకి ఉన్న ప్రత్యేక అభిమానం చూసి ఆమె మరీ ఆశ్చర్యపోయింది. అన్ని వేల మందికి స్వామీజీయే స్వయంగా తీర్థం ఇచ్చారు. అక్కడి నుంచి బొమ్మేపర్తికి వెళ్లారు. అది కేవలం కుగ్రామం. అక్కడా వేల సంఖ్యలోనే జనం వచ్చారు. ఆ ఊళ్ళో విచిత్రం ఒకటి జరిగింది. స్వామీజీ కోసం కొబ్బరిబొండా నీళ్లు ఒక గ్లాసులో తెచ్చి ఇచ్చింది బాలగారు. ఎందువల్లో గాని గ్లాసు ఒకసారి పట్టుకుని వద్దులే అని ఇచ్చేశారు స్వామీజీ. ఆ నీళ్లు ఏం చెయ్యాలో తోచక సరదాగా పక్కనున్న వారికి తీర్థంగా కొంచెం కొంచెం ఇవ్వసాగిందావిడ. అలా ఇస్తూనే ఉంది. జనం అందరికీ తీర్థం అందింది. ఇంకా గ్లాసులో సగం కొబ్బరి నీళ్లు అలాగే ఉన్నాయి. బాలగారి చేతిలో తీర్థమే కాదు, పెళ్లివారింట్లో వంటలు కూడా అలాగే నడిచాయి. స్వామీజీని రమ్మని పిలిస్తే ఇలా 1000 మందిని వెంట పెట్టుకువస్తారని వారు అనుకోలేదు. 200-300 మందికి మాత్రమే వారు తయారు చేసుకున్నారు. అయినా 1000 మందికి పైగా కడుపు నిండా భోంచేశారు. ఆ రోజునే ఫాదర్ ఫెర్రర్ అనే స్పానిష్ మిషనరీకి సంబంధించిన సంఘసేవకుడు స్వామీజీని దర్శించాడు. స్వామీజీతో 45 నిమిషాల సేపు సంభాషించిన ఫాదర్ ఫెర్రర్, ఆయన అనుచరుడు ఫాదర్ ఫిలిప్ ఇద్దరూ సమ్మోహితులైపోయారు. ఫాదర్ ఫెర్రర్ స్వామీజీని తీసుకెళ్లి తన అనంతపురం చుట్టుపట్లలో చేస్తున్న సంఘసేవా కార్యక్రమాలన్నీ చూపించి తన ఇంటికి కూడా ఆహ్వానించి తన ఆనందాన్ని వ్యక్తం చేసుకున్నాడు. వినయ వినమ్రులై ఉన్న ఫెర్రర్ దంపతులను ఆదరంగా ఆశీర్వదించారు స్వామీజీ. మహాత్ములకు సజ్జనులంతా స్వజనులే కదా. ఇలా పరిచితమైన చోట్లే కాక స్వామీజీ కొత్తగా అడుగుపెట్టిన చోట్లలో కూడా జనం తండోపతండాలుగానే వస్తున్నారు. శ్రీనగర్ ఇందుకు ఉదాహరణగా ఈ 1973లో జరిగిన కాశ్మీర పర్యటనను గమనించవచ్చు. ఈ సంవత్సరం ఏప్రిల్లోనే ఢిల్లీ పర్యటించి వచ్చిన స్వామీజీ కాశ్మీర భక్తుల బలవంతం వల్ల మళ్లీ ఉత్తర భారతానికి వెళ్లారు. స్వామీజీ వల్ల తనకు తన భర్తకు కూడా శాంతి సామ్రాజ్యాన్ని సంపాదించుకున్న రత్నవర్మ గారి తండ్రి గారైన వాంచు గారు తమ కూతురింట్లో స్వామీజీని దర్శించినప్పటి నుంచి అకారణంగానే స్వామీజీ యందు అఖండమైన భక్తిభావంలో తేలియాడసాగారు. స్వామీజీ కూడా వారి మీద ప్రత్యేక ఆదరం చూపించసాగారు. నిర్మలమైన అద్దం కదా స్వామీజీ. న్యాయాధిపతిగా పదవీ విరమణ చేసిన వాంచు గారు, ఆయన శ్రీమతి గారు కూడా స్వామీజీని వారి స్వస్థానమైన శ్రీనగర్ రమ్మని బలవంత పెడుతున్నారు. వారి మీద అనుగ్రహం వల్ల శ్రీనగర్కి బయలుదేరిన స్వామీజీ దారిలో ఢిల్లీలో దిగారు. జూలై నెల 5వ తారీఖున శ్రీనగర్కి బయలుదేరవలసిన స్వామీజీ జూలై 4కే ఢిల్లీ చేరారు. 5వ తారీఖుకి విమానం టికెట్లు ఖాయమైనాయి. ఆ రోజు ఉదయం 6 గంటలకే శ్రీనగర్ వాంచు గారింటికి ఫోన్ చేసి అక్కడి వాతావరణం ఎలా ఉంది అని అడిగారు స్వామీజీ. చాలా బాగుంది, ప్రయాణం హాయిగా ఉంటుంది అన్నారు వారు. నేనిప్పటికే మీ దగ్గర ఉన్నాలే అన్నారు స్వామీజీ. 1 గంట తరువాత విమానాశ్రయానికి వెళ్లారు స్వామీజీ. శ్రీనగర్లో వాతావరణం బావులేదు, ఇవాళ్టికి విమానం వెళ్లదు అన్నారు అక్కడి అధికారులు. అప్పటికి గాని స్వామీజీ ప్రత్యేకంగా ఎందుకు ఫోన్ చేసింది, ఆ మాటలో ఉన్న అర్థం కానీ అర్థం కాలేదు, ఇక్కడి భక్తులకు కానీ అక్కడి భక్తులకు కానీ. కాకపోతే ఆ రోజే వాంచుగారి కూతురు రత్నగారికి 2 సార్లు ప్రత్యక్షంగా దర్శనమిచ్చి తను హాస్యానికి అన్న మాట కూడా సత్యమే చేశారు స్వామీజీ. మహర్షుల వాక్కులలోకి అసత్యం ఏ రకంగానూ ప్రవేశించలేదు కదా. ఒకరోజు ఆలస్యమై జూలై 6న శ్రీనగర్ చేరారు స్వామీజీ. వాంచుగారింటి దగ్గర 100ల కొద్దీ జనం స్వామీజీ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆ జనాన్ని చూసి స్వామీజీ ఆనందపడుతూ ఉంటే వాంచుగారు ఆశ్చర్యపడుతున్నాడు. ఆ ఆశ్చర్యం ఆపుకోలేక ఆయన బయటకే చెప్పేశాడు, స్వామీజీ, మీరు వస్తున్నారని నేనెవరితోనూ చెప్పలేదు. నిన్ననే 100ల జనం వచ్చి మీరు రాలేదని నిరుత్సాహపడి తిరిగి వెళ్ళిపోయారు. ఇంకా ఇవాళ రారులే అనుకున్నాను. నిన్న వచ్చిన జనానికే నేను ఆశ్చర్యపడుతూ ఉంటే ఇవాళ అంతకన్నా ఎక్కువ మంది జనం వచ్చారు. ఇది ఎలా జరుగుతోందో నాకేం తెలియటం లేదు. ఇది వాంచుగారికే కాదు, స్వామీజీ కోసం కార్యక్రమాలు చేసిన అనేక మంది భక్తులకు అంతుపట్టని విషయమే.
ఈ ప్రశ్న వేసిన వారందరినీ సమ్మోహపరిచిన తమ అమోఘమైన చిరునవ్వునే వాంచుగారికి కూడా ప్రసాదించారు స్వామీజీ. జూలై 8వ తారీఖు ఆదివారమైంది. ఆ రోజు జరిగిన హోమానికి వేల సంఖ్యలో జనం వచ్చేసరికి వాంచుగారు కేవలం అవాక్కైపోయాడు. అతి విశాలమైన ఆయన ఇంటి తోట ఆ రోజు జనసమ్మర్దంతో కిటకిటలాడింది. అనర్గళమైన ఉపన్యాసంతో పాటు ఆనందపూర్ణమైన సంకీర్తన కూడా చేశారు స్వామీజీ. ఈ రెండిటికే సమ్ముగ్ధులై ఉన్న ఆ మహాసభ జనుల ఎదుట అక్కడి ఒక భక్తుడు తెచ్చి సమర్పించిన పుష్పగుచ్చంలో నుంచి వందల కొద్దీ డాలర్లు, ఉంగరాలు సృష్టించి అక్కడి జనానికి పంచిపెట్టారు స్వామీజీ. ఇక ఆ కాశ్మీరీయులు తమను తామే మర్చిపోయారు. జగద్గురు శంకరాచార్యుల ఆలయము, సుప్రసిద్ధమైన క్షీర్భవానీ ఆలయము సందర్శించారు స్వామీజీ. క్షీర్భవానీ ఆలయంలో అమ్మవారి దర్శనమైనాక ఆలయ ప్రాంగణంలో ఒక వృక్షం కింద కూర్చున్న స్వామీజీ, ఈ అమ్మవారిని గురించిన వృత్తాంతం ఏమిటి అని అక్కడ చేరిన కాశ్మీరీయులను అడిగారు. ఎవరూ మాకు తెలుసునన్నవారు లేరు. దాంతో రత్నగారు ఆలయార్చకులను కనుక్కొస్తానని వెళ్ళింది. కొంచెంసేపు మౌనంగా కూర్చున్నారు స్వామీజీ. సరిగా ఆ సమయంలోనే పూర్వం కేదారక్షేత్రంలో కనిపించిన 3 తలల యోగి మళ్లీ సూక్ష్మ రూపంలో స్వామీజీ దగ్గరకు వచ్చారు. ఈ మాట కూడా తరంగ సంభాషణ చేశారు. విషయం కూడా దాదాపు కేదారంలో సంభాషణ జరిగిన విషయమే. చివర్లో మాత్రం ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అన్నారు స్వామీజీ. ఆయన వెళ్ళిపోయారు. ఇంతలో స్వామీజీ చుట్టూతా జనం వందలలోకి పెరిగిపోయారు. మెల్లిగా ఒక కీర్తన పాడసాగారు స్వామీజీ. జీవితంలో అంతకుముందు రుచి చూసి ఎరుగని మాధుర్యానికి ఒళ్ళు మరిచిపోయి వింటున్నారు కొత్త భక్తులంతా. ఆ కీర్తనలో ఒక కథ చెప్పసాగారు స్వామీజీ. రావణాసురుడు శివుడిని గూర్చి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలన్నాడు. నాకు పార్వతినిమ్మన్నాడు రాక్షసుడు. శివుడు ఇరకాటాన పడ్డాడు. సరే తీసుకెళ్ళు, కాని నువ్వు లంక చేరేదాకా ఈమెను ముట్టరాదు అన్నాడు. సరేనని పార్వతిని వెంటబెట్టుకుని రావణుడు కైలాసం నుంచి దక్షిణానికి నడవసాగాడు. శ్రీనగరం వచ్చేసరికి అమ్మవారు చటుక్కున రావణుడి చేతిలో కమండలంలో దూరింది. ఆ బరువు మొయ్యలేక కమండలం వదిలేశాడు రావణుడు. నన్ను కింద పడేశావు కనుక నేనిక నీతో రానంది అమ్మవారు. లంక చేరేదాకా ఆమెను ముట్టరాదు కనుక ఏమీ చెయ్యలేక నిరాశగా వెళ్ళిపోయాడు రావణుడు. అప్పటినుంచి పార్వతీదేవి ఇక్కడే ఉండిపోయింది. తన ఉనికికి నిదర్శనంగా ఆ తల్లి ఒక నీటి బుగ్గను సృష్టించింది. అది ఇప్పటికీ ఈ క్షేత్రంలో ఉంది. ఈ బుగ్గ నీరు చిన్న సరస్సుగా ఏర్పడింది. ఆ సరస్సుకి ఒక చోట తూము ఉన్నది. ఈ సరస్సులో నీటి రంగు ఒక నియమిత క్రమంలో మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క దివ్య ప్రభావం ఉంది. స్వామీజీ పాడిన సుదీర్ఘమైన కీర్తనలో ఈ కథంతా వచ్చింది. ఈ కీర్తన అయ్యాక ఇక అక్కడి నుంచి వెళ్ళిపోదలచి లేచారు స్వామీజీ. ఇంతలో రత్నగారు వచ్చి తాను అర్చకుల దగ్గర విన్న కథ చెప్పసాగింది. స్వామీజీ ఎంతో ఆసక్తిగా శ్రద్ధగా వింటున్నారు. ఇప్పటిదాకా స్వామీజీ పాటగా పాడిన కథే చెబుతున్న రత్నగారిని చూసి, అంత ఆసక్తిగా వింటున్న స్వామీజీని చూసి నవ్వ ఆపుకోలేని భక్తులు రత్నగారికి జరిగిన సంగతి చెప్పారు. మెల్లిగా గుక్క తిప్పుకున్న రత్నగారు, స్వామీజీ మీరు మాకో పాఠం చెప్పారు. మా సొంత ఊరు దేవత కథనే మేము ఇంతకాలంగా తెలుసుకోలేదు. మా తప్పు మాకు తెలియచెప్పారు మీరు అన్నది. ఆ సాయంత్రం సుప్రసిద్ధమైన నాగినీ సరస్సులోనూ డాల్ సరస్సులోనూ నౌకా విహారానికి వెళ్లారు స్వామీజీ. స్వామీజీ కూర్చున్న పడవలోనే బాలా శ్రీరామ్ గారు కూడా కూర్చుంది. ఆ సరస్సు సౌందర్యం అద్భుతంగా ఉంది. వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. సాయంత్రం 3 గంటల సమయం. ఆకాశం నిర్మలంగా ఉంది. ఎండ వెచ్చగా ఉంది. గాలి మెల్లగా ఉంది. చుట్టూతా కొండల బారు ఉంది. నృత్యం చేస్తున్న బాలాకుమారి చిరుగాజుల సవ్వడులలాగా హృదయాలకు గిలిగింతలు పెడుతున్న చిరు తరగల గలగలలు, తరంగాల మీద తేలియాడుతున్న రకరకాల నీటి తీగల ఆకులు, వాటి సందుల్లో బెకబెకలాడుతూ ఉయ్యాలలూగుతున్న బాతులు, ఇవన్నీ కలిసి ఆ సరస్సును నిజంగా అద్భుతావహంగా అలంకరిస్తున్నాయి. పడవలో కూర్చున్న స్వామీజీ ఆనంద తీవ్రత చేత కాబోలు గంభీరంగా ఉండిపోయారు. అలా ఉంటూనే ఉన్నట్టుండి, ఇప్పుడు గమనించు అనేసి తన 2 చేతులు బారలు చాచి తన చుట్టూ ఒక సున్నా గీస్తున్నట్టుగా చుట్టూతా తిప్పారు స్వామీజీ. వెంటనే చేతులు ముడివేసుకుని
నిశ్చలంగా మౌనంగా ఉండిపోయారు స్వామీజీ. ఏం జరిగిందో బాలగారికి అర్థమయ్యే లోపల ఆ చుట్టుపక్కలంతా చీకటైపోయింది. సూర్యుడు కనిపించటం లేదు. గాలి నిలిచిపోయింది. అలలు బిగిసిపోయాయి. బాతులు మూగపోయాయి. గడ్డిపోచలు కూడా గడ్డకట్టుకుపోయాయి. చుట్టూతా కనిపించేదంతా నిజమైన సరోవర ప్రదేశం కాదు, రవివర్మ బొమ్మే అనిపిస్తోంది. పడవ తెడ్ల సవ్వడి మాత్రం కొంచెంసేపు సన్నగా వినిపించింది. తరువాత అది కూడా ఆగిపోయింది. బాలగారికి భయం అగ్గలమై ఊపిరందటం లేదు. ఆ ఉద్వేగం తట్టుకోలేక స్వామీజీ ఉపదేశించిన మంత్రం జపించసాగింది. ప్రతివాళ్లూ పుస్తకాలలో చదివిన చదువుల వల్ల ఏ సంక్షోభాలు లేని నిశ్చల నిష్కంప సుస్థిర స్థితిని కోరుకుంటారు. కానీ ఆ కఠోర నిశ్చల స్థితిని భరించగల తాహతు ఊహల వల్ల రాదు. దానికి కఠిన సాధన కావాలి. భయభారం వల్ల వణికిపోతున్న బాలగారి పరిస్థితి గమనించిన స్వామీజీ, ఇప్పుడు చెప్పు, నీకేమి అనుభవానికి వచ్చింది అన్నారు. అంతే, మళ్లీ ప్రకృతంతా తన యథాస్థితికి వచ్చేసింది. అంతా మామూలే, ఏమీ తేడా లేదు. ఈ మధ్యలో ఒక అరగంట గడిచిందని గమనించిన బాలగారు మెల్లిగా తేరుకుని కుదుటపడి, స్వామీజీ, మీరు నిశ్చలమైతే ప్రపంచమే నిశ్చలం. మీ చలనమే ప్రపంచానికి చలనం. జగత్తంతా మీమీద ఆధారపడి ఉన్నది అంది. ఆమె వివేకానికి సంతోషించారు స్వామీజీ. జరిగిన ఈ విచిత్ర సన్నివేశానికి బాలగారు నివ్వెరపోయి ఉండగా పసిపిల్లవాడిలాగా నీటితో ఆడుకోసాగారు స్వామీజీ. పడవలవాళ్లు స్వామీజీలో ఏ దేవుణ్ణి చూశారో గాని ఆయన ఆటలకు మరింత సాయం చేసి తమ దగ్గర ఉన్న దోసపళ్ళు స్వామీజీకి కానుకగా పెట్టారు. ఎక్కడా ఏమీ తినని స్వామీజీ ఈ ముగ్ధభక్తులు సమర్పించిన దోసపళ్ళు అక్కడికక్కడే కోసుకుని వాళ్ల ఎదురుగానే తిన్నారు. శబరి దగ్గర ఎంగిలిపళ్ళు మరిగిన స్వామికి ఇది గొప్ప ఏమిటి? ఇలా పల్లెకారులతో కలిసిపోయిన స్వామీజీ అదే సమయంలో మహోన్నత విద్యావేత్తల హృదయాలను కూడా దోచుకోవటం విచిత్రమే మరి. ఎవర్నీ పిలవని వాంచూగారు తన సన్నిహిత మిత్రులు ఒకరిద్దరికి స్వామీజీ రాక గురించి చెప్పక తప్పలేదు. వారిలో జమ్మూ కాశ్మీర్ ప్రధాన న్యాయమూర్తి రాజా జస్వంత్ సింగు గారొకరు. సింగుగారు స్వామీజీ దగ్గరకొచ్చి ఇలా మనవి చేశాడు. మహాత్మా, నేను మీ దర్శనానికి వద్దామనుకోలేదు. నిన్న రాత్రి ఉన్నట్టుండి గుండెల్లో నొప్పి వచ్చింది. వైద్యులకు అది ఎందువల్ల వచ్చిందో తెలియలేదు. గుండె జబ్బు కావచ్చేమో అన్నారు. ఇంతలో నా ఎదుట మీ దివ్య రూపం సాక్షాత్కరించింది. ఆ వెంటనే నా బాధ దానంతట అదే తగ్గిపోయింది. అందువల్లే తమ దర్శనానికి వచ్చాను. తమరు మా ఇంటికి వేంచేయాలి. ముందర మీ ఇంటి వారందర్నీ ఇక్కడ నన్ను దర్శించుకొనియండి. తరువాత నేను మీ ఇంటికి వస్తాను అన్నారు స్వామీజీ. ఆ మర్నాడు ఆయన తన కుటుంబ సభ్యులందరినీ మాత్రమే కాక జమ్మూ కాశ్మీర్ ఆర్థిక మంత్రి డోగ్రా గారిని కూడా తీసుకొచ్చాడు. డోగ్రా గారు స్వామీజీని తమ ఇంటికి రమ్మని గట్టిగా ప్రార్థించాడు. జస్వంత్ గారింట్లో స్వామీజీకి మైసూరుపాకు బిళ్ళలు సమర్పించారు. అందులో ఒక బిళ్ళ తినదలుచుకుని కాపోలు స్వామీజీ విరవగా ఒక వెండి బిళ్ళ కింద పడ్డది. అది కోదండరాముడి డాలర్. స్వామీజీ, మా కులదైవం శ్రీరామచంద్రుడు అని కన్నీళ్లు కార్చారు జస్వంత్ దంపతులు. ఆ మర్నాడు హోమ సమయంలో జస్వంత్ గారిని ముందరి వరుసలో తనకెదురుగా కూర్చోమన్నారు స్వామీజీ. స్వామీజీకి నమస్కరించటానికి వచ్చిన జనం ఆయన్ని తన్నుకుంటూ పోవాల్సి వచ్చింది. స్వామీజీకేసి గుడ్లప్పగించి ఒళ్ళు మరిచిపోయి ఉన్న న్యాయమూర్తి గారికి వెనక్కి జరగాలని కూడా తెలియలేదు. ఆ రోజు సందేశంలో విద్యావంతులు, అధికారవంతులు అయిన భక్తులందరికీ ఒక హెచ్చరిక చేశారు స్వామీజీ. భక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ భక్తిని నిలుపుకొని భక్తులుగా నిలిచిపోయేవారు తక్కువ. దానికి నీ అహంకారాన్ని గురువులో లీనం చేయటం నేర్చుకోవాలి. చూడండి, ఇవాళ జస్వంత్ సింగ్ గారు ఎక్కడ కూర్చున్నాడో చూడండి. ఆయన ఎక్కడున్నాడో ఆయనకు తెలియదు. ఆయన నాలో లీనమైపోయారు. మీరంతా ఆయన్ను తన్నుకుంటూ నడిచారు. ఆయనకది తెలియలేదు. రవ్వంత కూడా కోపం రాలేదు. ఆయనకు ఉన్న పదవికి మామూలుగా అయితే మీ బోటి వాళ్లతో కలిసి కూర్చుంటాడా అసలు? మీరైనా ఆయన దగ్గరకు వెళ్లాలంటే ఎంత జంకేవారు. కానీ ఇవాళ మీరు నా కోసం వస్తున్నారు గనుక నా దగ్గరకు రావాలనే తొందరలో మధ్యలో ప్రధాన న్యాయమూర్తిని తన్నుకుంటూ రావటానికి సందేహించలేదు మీరు. మీకు ఆ ధ్యాసే లేదు. ఆయన నాలో లీనమైపోయి ఉన్నాడు గనుక ఆయనకీ ఈ ధ్యాస లేదు. అది నాకు కావలసింది. అలాంటి భక్తి,
అలాంటి ఆత్మార్పణ, అలాంటి ఆత్మవిస్మృతి, ఇవి నాకు కావలసినవి. మీరా స్థితికి చేరండి. చేరితే మీకు కావలసినవన్నీ ఇచ్చేస్తాను నేను. ఈ హెచ్చరిక అప్పటి నుంచి ఇప్పటిదాకా భక్తులందరికీ శాశ్వతమైన హెచ్చరికగానే ఉండిపోయింది. ఆ మర్నాడు హరిపర్వతం అనే చిన్న కొండ మీద ఉన్న శారదాదేవి ఆలయానికి వెళ్లారు స్వామీజీ. అచ్చమైన శ్రీచక్రమే అక్కడ ప్రధాన దేవత. స్వామీజీ కార్యనిర్వాహకులు వెళ్లి అర్చకులతో మాట్లాడినప్పుడు ఆలయం లోపలికి స్వామీజీని రానియటం విషయంలో అర్చకులు చాలా పేచీ పెట్టారు. ఇంతలో అక్కడికి చేరిన స్వామీజీని చూసేసరికి వారంతట వారే పాదాల మీద వాలి లోపలికి తీసుకువెళ్ళిపోయారు అర్చకులు. గర్భాలయంలో నిలబడి అంబా భవానీ శారదే అని కీర్తన పాడసాగారు స్వామీజీ. వెంటనే ఒక అర్చకుడు మైకు తెచ్చి స్వామీజీ దగ్గర పట్టుకున్నాడు. మరో అర్చకుడికి మైకం వచ్చి నృత్యం చేయసాగాడు. ఆ కీర్తన అయినాక అర్చకులు స్వామీజీని అక్కడి పెద్ద ప్రార్థనా మంటపంలోకి పిలిచారు. అక్కడి జనం కిటకిటలాడుతూ మూగారు. ఆ రోజు అమ్మవారికి వార్షికోత్సవాలు ప్రారంభమవుతున్నాయని, అమ్మే స్వయంగా వచ్చి ఉత్సవాలు ప్రారంభించినట్టు భావిస్తున్నామని అర్చకులు చెప్పారు. పోగైన జనసందోహం చూసి స్వామీజీ శ్రీచక్రం మీద అనేక కీర్తనలు పాడారు. ఆ పర్యటనలో వందల కొద్దీ జనాలకు ఇంటర్వ్యూలు ఇవ్వగా జనం మిగిలిపోవటం వల్ల ఇక వేరే దారి లేక మిగిలిపోయిన వారందరినీ కాగితాల మీద వారి సమస్యలు రాసి ఇమ్మని ఆ కాగితాలు పరిశీలించి ప్రసాదాలిప్పించారు స్వామీజీ. ఇలా రోజురోజుకు పెరిగిపోతున్న భక్తులలో చాలామందికి అక్కడ కూడా స్వామీజీ ఆశ్రమ శాఖ స్థాపించాలని కోరిక బయలుదేరింది. ఫలితంగా అక్కడ కూడా ఒక జ్ఞానబోధ సభ మొదలైంది. ప్రధాన ఆహ్వానకర్త అయిన వాంచుగారు తన మహాభవనంలోని అవుట్ హౌసు సభకు దానం చేస్తానని, ఈ విషయం తన విల్లులో కూడా రాస్తానని సభ్యుల హర్షధ్వానాల మధ్య ప్రకటించి స్వామీజీ ఆశీస్సులు పొందాడు. రాజా జస్వంత్ సింగ్ గారు, ఈ శ్రీనగరపు లోయంతా స్వామీజీ దివ్యనామంతో మారుమోగాలి. స్వామీజీ, మాకీ వరం ఇవ్వండి అని ప్రార్థించాడు. జూలై 10వ తారీఖున స్వామీజీ అక్కడి నుంచి సిమ్లాకు బయలుదేరారు. బయలుదేరే ముందు వాంచూగారు ఇలా మనవి చేశాడు. స్వామీజీ, నాకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటంలో బొత్తిగా అనుభవం లేదు, ఆసక్తి కూడా లేదు. మీరు వచ్చినప్పుడు మా ఇంటికి ఎవరినైనా పిలవాలని నాకు తెలీదు. అందువల్లే దానికి కావలసిన అంగబలం సమకూర్చుకోలేదు. సరుకులు కూడా ఏమీ తెప్పించలేదు. కానీ ఈ 5 రోజులుగా వందల కొద్దీ జనం భోజనం చేసి వెళుతున్నారు. మేము ఏ సరుకు మళ్ళీ తెప్పించలేదు. ఈ భోజనాలు ఎలా జరుగుతున్నాయో, ఈ పందిళ్ళు పాకలు ఎలా వెలిశాయో నాకేమీ అర్థం కావటం లేదు. అంతా విచిత్రంగా, ఆశ్చర్యంగా, అద్భుతంగా ఉంది స్వామీజీ. మీరు ఏదైనా చేయగలరు. వాంచూ దంపతుల్ని ఆశీర్వదించి అభినందించి విమానాశ్రయానికి వచ్చిన స్వామీజీకి విమానం ఆలస్యమైందని తెలిసింది. నిర్వాహకులు స్వామీజీని VIP లాంజ్కి తీసుకెళ్దాం అనుకున్నారు. స్వామీజీ నేను అక్కడకు రానని బయట ఒక చెట్టు కింద కూర్చున్నారు. వందల కొద్దీ జనం స్వామీజీ చుట్టూ పోగుపడ్డారు. వారిలో ఒక ముసలమ్మను పట్టుకు వచ్చిన ఒక పెద్ద మనిషి ఇలా చెప్పసాగాడు. స్వామీజీ, నిన్న నాకు తమ ఇంటర్వ్యూ దొరకలేదని చాలా బాధపడ్డాను. మా అమ్మగారు కొన్ని నెలలుగా మంచం మీద నుంచి లేవలేకపోతున్నారు. వైద్యాలన్నీ విఫలమైనాయి. ఆ విషయమే కాగితంలో రాసి తమకు సమర్పించాను. మీ దగ్గర నుంచి వచ్చిన విభూతి మా అమ్మ నోట్లో వేసి దానితో పాటు వచ్చిన ఉత్తరం ఆవిడ దిండు కింద పెట్టి తమ ఫోటో ఒకటి ఆవిడ చేతికిచ్చాను. ఒక అరగంట అయింది స్వామీజీ. ఇంతలో ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు. మా అమ్మ మంచం మీద నుంచి లేచి ఓపిగ్గా తిరగసాగింది. మీ మేలు ఈ జన్మకు మరిచిపోలేను. ఇదిగో మా అమ్మ కూడా తమ దర్శనానికి వచ్చింది స్వామీజీ. 35వ అధ్యాయం కొనసాగుతోంది. జయ గురుదత్త.